వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ అయితే ఇవాల్టి ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రోమో అయితే చూడడానికి థర్డ్ వీక్ హౌస్లో 2 టీమ్స్ అయితే డివైడ్ అయిపోయి ఉన్నాయి కదా. 2 టీమ్స్ కూడా ఆపోజిట్ టీమ్ని నామినేట్ చేస్తారనుకున్నాం, కానీ వాళ్ళ టీంలో వాళ్ళే నామినేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, అసలు ప్రోమోలో ఏముందో తెలుసుకుందామా? సోనియా నైనికాని నామినేట్ చేస్తూ కనిపిస్తుంది. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది బాగా ఎక్కువగా ఉందని చెప్తూ నైనికాని నామినేట్ చేయడం మనం అక్కడ చూడొచ్చు. దానికి మీరు నాకు కాంపిటీషనే కాదు అని చెప్పి నైనికా చెప్తుంది అక్కడ. సో దానికి సోనియా అంటుంది నా బలం నాకుంది అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ పృథ్వీ కూడా నైనికాని నామినేట్ చేయడానికి నైనికా అని చెప్పి పేరు మెన్షన్ చేస్తాడు. సేమ్ రీజన్ అంటాడు. ఏమైనా కొత్త రీజన్స్ ఉన్నాయని నైనికా అడిగితే లేదు అవే రీజన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ యష్మి చాలా కోపంగా నిఖిల్ అబ్బాయి పృథ్వీపై చూపించిన ఇంట్రెస్ట్ అనేది క్లాన్లో ఎవరి మీద చూపించలేదు అని చెప్పి సోనియాని నామినేట్ చేస్తుంది. నామినేషన్స్లో అక్కడ నుంచోబెట్టి చెప్తున్నట్టు మనకు అక్కడ ప్రోమోలో మనం చూడొచ్చు. నెక్స్ట్ విష్ణు ఎవరికో చెప్తుంది, అక్కడ ఎవరికి చెప్తుంది అనేది మనకు తెలియదు, కానీ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా టైం వేస్ట్ పని అని చెప్పి అక్కడ విష్ణు మెన్షన్ చేస్తుంది. అలాగే నైనికా సోనియాపై చెత్తేయడం, పృథ్వీ నైనికాపై చెత్తేయడం మనం ఇక్కడ చూడొచ్చు. ఆదిత్య ఓం మణికంఠని నామినేట్ చేస్తూ ఇలాగంటాడు, నేను నీతో హార్డ్గా బిహేవ్ చేస్తే హౌస్లో ఎవరు కూడా నీతో మాట్లాడి ఉండేవాళ్ళు కాదు, నేను మాట్లాడడం వల్లే హౌస్లో అందరూ కూడా నీతో పాజిటివ్గా ఉన్నారని చెప్పి అయితే చెప్తాడు. దానికి మణికంఠ నేను మీ అందరి దగ్గరికి వచ్చి నన్ను పొగడమని మిమ్మల్ని చెప్పలేదు కదా, నాతో ఉండమని మీకు చెప్పలేదు కదా అని చెప్పేసి అయితే చెప్తాడు. యష్మి మణికంఠని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇక్కడ. నేను ఈ బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా నా నామినేషన్స్ నిన్నే చేస్తాను అని చెప్పేసి యష్మి మణికంఠన్ అయితే చెప్తుంది. నాకు పర్సనల్గా నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండడం డేంజరస్ క్యాండిడేట్ అని చెప్పి మణికంఠన్ అయితే చెప్తుంది. నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంత ముందుకు పోతుందో అంటుంది ప్రేరణ. సో అది దానికి మనకి రిప్లై కింద సీతని చూపిస్తారు. నా ఎమోషనల్ నాకు వచ్చు, దాంతోనే గెలిచాను, దాంతోనే ముందుకు వచ్చానని చెప్పి సీత అయితే మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మనకి పృథ్వీని చూపిస్తారు. నీ టీయర్స్ అయితే ఎమోషన్, నా కోపం అయితే ఎమోషన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. సో ఇక్కడ దానికి రిప్లై కింద మనకి సీత 100 సార్లు వస్తా, 100 సార్లు నీతో తలపడతా, నీతో గేమ్ ఆడతా అని చెప్పేసి మనం సీత రిప్లై ఇవ్వడాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు ప్రోమోలో. నువ్వు అసలు గేమ్ ఆడలే, అందుకే నువ్వు నామినేషన్స్లో ఉన్నావు అని చెప్పేసి మణిపై యష్మి చెత్తపోస్తుంది. సీతపై పృథ్వీ చెత్తపోవడం మనం ఇక్కడ ప్రోమోలో చూడవచ్చు. అలాగే నైనిక కూడా సంచాలకులుగా నువ్వు అసలు సరిగ్గా చేయలేదు, సంచాలకులుగా నువ్వు చేసి కనుకుంటే గేమ్ అనేది వేరేలా ఉండేది, నువ్వు సంచాలకుల బాధ్యత సరిగ్గా వ్యవహరించలేదు అయితే నైన్కి ఇక్కడ మెన్షన్ చేసి చెప్తుంది. ఈ మొత్తం నామినేషన్స్ అంతా కూడా ఒకరిపై ఒకరు చెత్త వేసుకుని నామినేట్ చేసుకోవడం. సో ఇది చాలా పర్సనల్గా తీసుకున్నట్టున్నారు. వాళ్ళ టీం వీళ్ళ టీం అని లేదు, ఇంక మొత్తం అందరూ ఒకరి మీద ఒకరు చెత్త వేసుకుంటూ చాలా వాడివేడిగా జరుగుతుంది. ఇక్కడ ప్రేరణ విష్ణుప్రియ మీద చెత్త వేసి వెళ్ళిపోతుంటే నువ్వు బ్రెయిన్లెస్ పీపుల్ అంటే నువ్వు యూస్లెస్ పీపుల్ అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారు. కొంచెం ఫైట్ అయితే వాళ్ళ ఎపిసోడ్ ఎలా జరుగుతుందో చూడాలి. కొంచెం ఫైట్ అయితే ఎక్కడో మంట అంటుకుంది, అది పెద్దది అయిపోయింది అన్నట్టు మనకు కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సీన్ వచ్చేసరికి ప్రేరణ నబీల్కి మధ్య జరుగుతుంది. ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. నువ్వు అరిస్తే నేను అంతకు మించి నాయిస్ చేస్తానంటే చెయ్యు అని చెప్పేసి ఇలా ప్రేరణ చెప్తుంది. చేస్తానంటే ఓకే గుడ్ అని చెప్పేసి ఇలా ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉంటుందో నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మామూలుగా అయితే లేదు, ప్రోమో నిప్పులు పుట్టించేస్తుంది అంతే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.